హలో హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీనిబాబు ముస్మి. వెల్కమ్ బ్యాక్ టు అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ముందుగా అందరికీ అయితే మటుకి పెద్ది పెహల్వాన్ గ్లిమ్స్ అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే క్రేజీ అనిపించింది. అంటే నా ఫేవరెట్ హీరో అని కాదు, కానీ లుక్ అయితే చాలా అంటే ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసింది. చూడాలి, ఖచ్చితంగా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని నాకైతే అనిపించింది. తర్వాత వచ్చేటప్పటికే చెప్పాను కదా, బేసిక్గా మనం సినిమా తీసినా, షార్ట్ ఫిలిం తీసినా, వెబ్ సిరీస్ తీసినా 3 స్టేజ్లు అయితే ఉంటాయి: ప్రీ ప్రొడక్షను, ప్రొడక్షను, పోస్ట్ ప్రొడక్షను. సో నేను 31st షూట్ చేయాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యాను. కాబట్టి ఇప్పుడేంటి, మొత్తం ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్రీ ప్రొడక్షన్ వర్క్ బేసిక్గా సినిమా అయితే ఏడీస్ ఉంటారు, లేకపోతే షార్ట్ ఫిలిం అయినా ఒక 2-3 ఉంటారు. బట్ నాకు ప్రజెంట్ అయితే నేను ఒక్కడనే స్టార్ట్ చేస్తున్నాను. స్క్రిప్ట్ అయితే లాక్ చేసేసాను. ఇంకా లాక్ చేసేసి యాక్టర్స్కి పంపించాను. కొన్ని డైలాగులు అయితే కన్ఫామ్గా ఇలానే చెప్పమన్నాను. కొన్ని అయితే న్యాచురల్ ఫ్లోలో ఒక వర్డ్ అటు ఇటు అయినా, అదే ఒక అక్షరం అటు ఇటు అయినా పర్లేదు అని చెప్పేసి అయితే ఆ క్లారిటీ ఇచ్చేసాను. స్క్రిప్ట్ రైటింగ్స్ అయిపోయినాయి. లొకేషన్ రెక్కీకి వెళ్ళాం. మళ్ళీ ఇంకో మీకు ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే, నేను స్క్రిప్ట్ ఇమాజినేషన్లో ఒకలా రాసుకున్నాను, తర్వాత రెక్కీకి వెళ్ళాను, లొకేషన్ బట్టి ఇంకోలా చేంజ్ చేశాను. అండ్ రేపు పొద్దున షూట్ జరుగుతున్నప్పుడు షూట్ పరిణామాలు బట్టి కూడా మార్చగల, దాన్ని ఏమంటారు, ఆ స్పాంటినిటీ ఉండాలి. సో అదైతే పక్కా. ఇంకా నేను వచ్చేటప్పటికి, నా విషయానికి వచ్చేటప్పటికే ప్రజెంటు ఇదిగో ఇలా కూర్చొని ఆర్ట్కి సంబంధించినవి అయితే మొత్తం స్క్రిప్ట్ చదువుతూ ఉన్నాను. స్క్రిప్ట్ చదువుతూ ఓకే ఇక్కడ ఏముంది, ఇందులో ఆర్ట్ వర్క్ ఏముంది, దీంట్లో ఏం చేయొచ్చు, దాంట్లో ఏం చేయొచ్చు. ఎందుకంటే మనకి మ్యాక్సిమం నైట్ సీన్లు అయినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా డౌట్ ఏంటంటే, సరే ఇప్పుడు అదే రివీల్ చేయకూడదు, నాకు క్యారెక్టరైజేషన్ బయటకు వస్తుందేమో. బట్ సో డే కూడా చాలా మేజర్ 2 ఇంపార్టెంట్ సీన్లు ఉన్నాయి. సో వాటికి ఆర్ట్ వర్క్ మనం ఆ క్యారెక్టరైజేషన్ తగ్గట్టు ఎలా తీసుకురావచ్చు అని చెప్పేసి ఒకటి ఆలోచిస్తున్నాను. 2 సీన్ ప్రాప్స్ ఉంటాయి. సో సీన్ మొత్తం మనం చదువుకుంటే ఇక్కడికి రాసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్నుతో రాస్తున్నాడు. సో పెన్ను, పేపరు, లేకపోతే ఒక అన్నం తింటున్నాడు అనుకోండి, అని రాసాను అనుకోండి, దానికి సంబంధించిన ప్రాప్స్ ఏంటి. సో ఇవన్నీ మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి కదా. ఎందుకంటే ఆ రోజు హడావుడిగా అరే ఇది ఉందా, అది ఉందా, అది లేదా అని చెప్పేసి మనం టెన్షన్ పడే బదులు సో ముందే ప్రీ ప్లాన్డ్గా ఉంటే సరిపోద్ది కదా. సో అదొకటి చేస్తున్నాను. ఆ తర్వాత ఏంటంటే యాక్టర్స్ కాస్ట్యూమ్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ఫీలు, ఆ లుక్, అంటే ఎస్పెషలీ నేను ఫోకస్ అంతా నైట్ టైము. ఇతను ఏం వేసుకుంటే బాగుంటుంది కాస్ట్యూమ్, లేదా అతను ఏం వేసుకుంటే బాగుంటుంది, ఆ అమ్మాయి ఏం వేసుకుంటే బాగుంటుంది, మిగిలిన క్యారెక్టర్స్ ఎవరు ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మనకేం కాస్ట్యూమ్ డిజైనర్స్ కానీ, లేకపోతే మనకంత ప్రొడక్షన్ లేదు కాబట్టి వాళ్ళకున్న కాస్ట్యూమ్స్ ఏమైతే ఉన్నాయో అవి ఫొటోస్ పెట్టమని చెప్పాము. సో ఫొటోస్ పెట్టమని చెప్తే డిఓపి డిసైడ్ చేసేస్తాడు. ఎందుకంటే డిఓపికి లొకేషన్ కూడా కలిసి చూసాం కాబట్టి అంటే బేసిక్గా కాస్ట్యూమ్ డిసైడ్ చేసేది డిఓపి. ఓకే, కాబట్టి పంపించమని చెప్పాను. తర్వాత ఈ ఇంటీరియర్ షూట్ చేస్తున్నాం. ఇప్పుడు నా రూమ్ కూడా అనుకుంటున్నాను. సో నా రూము ఆప్షను, ఇంకొక రూమ్ చూసాము, తర్వాత ఒక ఆఫీస్ చూసాము. సో ఆఫీస్ ఫొటోస్ అన్నీ డిఓపి అవైలబిలిటీ లేకపోవడం వల్ల నేనే ఫోటోలు తీసి, వీడియోలు తీసి పంపించాను. సో ఏమైనా లైట్ రిక్వైర్మెంట్ ఉంటుందా, లేకపోతే నీకేమైనా అంటే స్మోక్ కానీ వాటికి కానీ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటుందేమో అని చెప్పమన్నాను. సో అదొక పని అయితే కంప్లీట్ అయిపోయింది. అని చాలా ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నాను. అంటే ఈ కథ అంటే ఒక చిన్న బడ్జెట్లో అండ్ నాకు ఛాలెంజింగ్ ఇసురుకుంటూ చేస్తున్న ఇది. సో ఇంట్రెస్టింగ్ అసలు. అండ్ కెమెరా వాళ్ళతో కూడా 27 క్యాన్సిల్ అని చెప్పేసాను కదా. సో ఇప్పుడు 31st అని చెప్పేసి ఇందాక ఈ వీడియో రికార్డ్ చేసే ముందే మాట్లాడాను. కొంచెం బడ్జెట్ కొంచెం ఎక్కువైపోయింది అనిపించింది. సో అది దాని గురించి అయితే మాట్లాడతాను మళ్ళీ ఒకసారి. అదేంటి వాదించడం అనకూడదు, దాన్ని ఏమంటారు, తగ్గించాలని చెప్పేసి మాట్లాడాలి. సో అది కూడా సార్ట్అవుట్ అయిపోతే ఇక నాకేమున్నాయి అబ్బా, ఈ ఆర్ట్ అన్నీ రాసి పర్చేస్ చేయాలి. అది ఈరోజు ఈవినింగ్ కానీ రేపు కానీ అది స్టార్ట్ చేయాలి.
ఓకే, ఏమేమి పనులు ఉన్నాయో మనము బెటర్ మర్చిపోతాం ఒక్కోసారి. సో ఆర్ట్ టు పర్చేజ్, తర్వాత ఒక 3 లొకేషన్స్ షూట్ చేయాలి. వాటి పర్మిషన్స్ అడగాలి. అండ్ ఒక ఫుడ్. సో బేసిక్గా ఫుడ్ ఉంది కదా, ఫుడ్ ఎలా అనేది ఒకటి సార్ట్అవుట్ చేయాల్సిన పని అయితే ఒకటి ఉంది. అండ్ ఇంకా 2 రోల్స్ నీడ్ ఉంది. సో నాకు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు మన వాళ్ళు. సో వాళ్ళ అవైలబిలిటీ అండ్ ఎవరు నాకు ఆ లుక్కి సెట్ అవుతారో వాళ్ళకి కాల్ చేసి అడగాలి. ఫుడ్ ఎలా, 2 రోల్స్ ఉన్నాయి, 2 క్యారెక్టర్స్, తర్వాత ఏంటి ఏడీస్. యాక్చువల్లీ ఒక ఏడీని యాడ్ చేశాను, బట్ శ్రీరామనవమికి ఇంటికి వెళ్ళిపోయాడంట. సో 31st రావడం అవ్వదన్నాడు. సో ఇంకొక ఏడీని కూడా తీసుకోవాలి. సో బేసిక్గా ఈ 5 పనులు ఉన్నాయి. అండ్ మెయిన్లీ నేను షూట్కి వెళ్ళే ముందు ప్రతి సీను రెగ్యులర్ షాట్లు ఎలాగో ఉంటాయి. ఓ మాస్టర్ కొట్టేస్తాం, క్లోజులు కట్ చేస్తాం. బట్ అదే సీన్లో ఏదైనా డిఫరెంట్ షాట్లు, డిఫరెంట్ వ్యూలో నేను షూట్ చేయాలనుకున్నవి నేను రాసుకుంటాను మర్చిపోకుండా, ఎంత హడావుల్లో ఉన్నా. సో అదొకటి, డిఫరెంట్ షార్ట్స్ అండ్ సీన్ ఎస్టాబ్లిష్మెంట్. దీంట్లోనే ఇంక్లూడ్ సీన్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే మెంట్ అంతే కదా. సో ఈ పనులు మెజారిటీ చేయాల్సినవి. ఇంకేమున్నాయి? సో ఆల్మోస్ట్ ఇదే పనులు అనుకుంటా. ఇది ఫోన్ ఏంది సడన్గా బ్లాక్ అయిపోతుంది అబ్బా. సో అది తర్వాత వచ్చేటప్పటికే దీన్ని ఏమంటారు, మెయిన్ నాకు కావాల్సిన ఒక టీ షాప్ దగ్గర షూట్ చేయాలనుకుంటున్నాను. బట్ అక్కడ జనాలు రద్దీ ఉంది. డిఓపి ఏమో పోలీసులు ఇబ్బంది అయిపోద్దేమో, లేదా టీ షాప్ అతను ఇస్తాడో లేదో అని చెప్పేసి అన్నాడు. లేదో 10 నిమిషాలన్నా చిన్న షూట్ అని చెప్పేద్దాం. తర్వాత కావాలంటే అది 1 hour చేసినా వాళ్ళు ఏమన్నారు, వన్స్ పర్మిషన్ ఇస్తాను ప్లీజ్ అన్న టీలు తాగొచ్చు. వాళ్ళు కూడా సర్లే బేరం అవుతుందని చెప్పేసి అనుకుంటారు, ఏం కాదులే బ్రో అన్నాను. బట్ అది ఈ రోజు నుంచే టీలు తాగడం స్టార్ట్ చేయాలి ప్లాన్. ఈ రోజు నుంచే కొంచెం పరిచయం ఏర్పాటు చేసుకొని 30 రోజు అడిగేస్తే సరిపోద్ది. ఐ థింక్ పర్ఫెక్ట్ ప్లాన్ అనుకుంటా. ఇవన్నీ బాగా ఎగ్జిక్యూట్ చేసేస్తే మటుకి షూట్ హాయిగా అయిపోద్ది. ఒక మంచి కథ చెప్పిన ఫీల్ అయితే వస్తుంది. సో అది ఫ్రెండ్స్ ప్రతి అప్డేట్ అయితే నేను మీకు షేర్ చేస్తుంటాను. ఇది ప్రీ ప్రొడక్షన్లో ఫస్ట్ అప్డేట్. సో ప్రొడక్షను, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, రిలీజ్ అయ్యేంత వరకు చాలా మంచి కంటెంట్ వీడియోస్ నేను మీతో షేర్ చేస్తాను మీకు. సో మీరు చేయాల్సిందలా డైలీ టైం ఉన్నప్పుడు చూడండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.